బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బెదిరింపు కాల్స్ పై రాజా సింగ్ తన మార్క్ రియాక్షన్ ఇచ్చారు. ఇలాంటి కాల్స్ తనకు కొత్తేమీ కాదని, వీటిపై గతంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నానంటూ ట్విట్టర్ లో చెప్పారు. గతంలో రాజా సింగ్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. అవన్నీ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయంటూ వీడియోలను రాజా సింగ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక తనను బెదిరించిన వ్యక్తులకు షాక్ ఇచ్చారు రాజా సింగ్. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగినారని, ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చానని అన్నారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే సీఎం నంబర్ ఇచ్చానని అన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలన్నారు. తనకు కంటిన్యూస్ గా బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఫలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోందని రాజా సింగ్ వెల్లడించారు. ధర్మం కోసం పనిచేస్తే తను చంపేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫ్యామిలీని కూడా చంపేస్తానని బెదిరించారన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ ఉన్నారు. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారా లేదా అని సీఎం నంబర్ ఇచ్చానన్నారు. 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. అదే విధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్, ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది. మళ్ళా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ థ్రెట్ కూడా అయినా చేస్తుంది ఫోన్లు చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు.